దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చోండి. యేసు ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వరకు చదువు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను అనెను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి కాల సమయంలో నయమాను అనే ఒక వ్యక్తి గురించి మరి అతని జీవితం ద్వారా మరి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం గురించి ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. మనం ధ్యానించే వ్యక్తి పేరు ఏం పేరంటే నయమాను. చెప్పండి. నయమాను అంటే పలికితే గుర్తుంటుంది అన్నమాట. ఎప్పుడైనా కానీ మన నోట గుండా మాట్లాడే మాటలు మనకు గుర్తుంటాయి. వాక్యం గుర్తుండాలంటే మీరు పలకాల. చెప్పినప్పుడు అడిగినప్పుడు మీరు చెప్తా ఉండాలి. ఇప్పుడు మీకు విన్న వాక్యం గుర్తుంటుంది. కాబట్టి నయమాను అనే ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ నయమాను ఎవరంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. ఇతడు సిరియా రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతి, సైన్యానికి అధ్యక్షుడు, సైన్యాధిపతి. ఇతని చేత మరి యెహోవాయే ఇతనికి జయము కలుగజేసి ఉండాడు. ఇతడు పరాక్రమవంతుడు, పరాక్రమశాలి అని కూడా చెప్పబడింది. ప్రియులారా, ఒకవైపు ఇతడు చాలా భీకరమైనటువంటి మరి చాలా ఘనమైనటువంటి చరిత్ర కలిగిన వాడు, ఎంతో యుద్ధవీరుడు. ఆయన ఏ యుద్ధానికి పోతే ఆ యుద్ధంలో జయం వస్తా ఉంది. ఎందుకంటే దేవుడు జయం ఇస్తున్నాడంట. అతడు అలాగూ జయం పొందుతున్నాడు కాబట్టి రాజు దగ్గర ఎంతో దయ పొందినవాడు అయినాడు. రాజు నయమాన్ అంటే చాలా ఇష్టం రాజుకు. ఎందుకంటే నయమాను ద్వారా తన రాజ్యానికి జయములు వస్తున్నాయి. ఇక్కడికి పోయిన విజయం సాధించుకొని వస్తున్నాడు నయమాన్. ఆ దేశంలో నయమాన్ అంటే అందరు గడగడ వణికేవారు, లేక గౌరవించేవారు, భయపడేవారు నయమానికి. ఎందుకంటే అతడు ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా, పరాక్రమవంతుడుగా, రాజు దగ్గర మరి పేరు పొందినవాడుగా, దయ పొందినవాడుగా, ప్రజలందరిలో కూడా గుర్తింపు పొందినవాడుగా, రాజు తర్వాత రాజు అంతటి వాడుగాను ఈ నయమాను ఉన్నాడు. ఇది ఒకవైపు నయమాను జీవితం. మరొక వైపు నయమానును చూస్తే ఈ నయమాను ఇప్పుడు చెప్పుకున్నంతగా బయటికి కనపడే జీవితం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నయమాను లోకములో మనుషులందరి ఎదుట అతడికి కలిగిన కీర్తి ప్రతిష్టలు. అయితే అతడు ఇంటికి వచ్చేసి తన సైన్యాధిపతి యొక్క దుస్తులు, ఆ వస్త్రాలను తీసివేసి లోపలికి వచ్చి తనను తాను చూసుకొని ఎంతో కుమిలిపోయేవాడు నయమాను.
బయట ఎంతో భీకరంగా కనపడేవాడు, టీవీగా నడిచేవాడు, మరి తల ఎత్తుకొని ప్రయాణం చేసేవాడు, నడిచేవాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను చూసుకొని లోపల వస్త్రాలు విప్పేసి కుమిలిపోయేవాడు, ఏడ్చుకునేవాడు. ఎందుకంటే లోపల అతనికి కుష్ఠరోగం ఉన్నది. ఏముంది? కుష్ఠరోగం ఉంది. చూసారా? ఈ నయమాను జీవితం 2 రూపాలుగా ఉంది. ఒకటి బయట రూపం, ఒకటి లోపల రూపం. బయట రూపమేమో అందరికీ ఆహా నయమాను ఏ దాని మీదకి పోయినా దానికి జయం వస్తుంది, నయమాన్ ఎంత గొప్పోడయ్యా, నయమాన్ అంటే చాలా పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు అని పొగిడేవారు నయమానుని. కానీ అతడు ఇంటిలోకి వచ్చినప్పుడు తనను తాను చూసి ఏడ్చుకునేవాడు, బాధపడేవాడు. ఎందుకంటే అతని దేహంలో లోపల కుష్ఠరోగము తన శరీరంలో ఉంది, పొడలుగా. అయితే బయటికి ఇది తెలియదు. బయటికి తన దేహం కుష్ఠరోగం కనపడకుండా కోటేసుకునేవాడు, నిలువు కోటేసుకునేవాడు. చూసే వాళ్ళకు నయమానుకు కుష్ఠ ఉంది అనేది తెలీదు. అది ఎవరికి తెలుసు అంటే ఆయన భార్యకు తెలుసు. ఎవరు భార్య? నయమాను భార్యకు తెలుసు, నయమానుకు తెలుసు. ప్రియులరా, ఆ విషయము ఆ ఇంటిలో పనిచేస్తున్న చిన్న పాపకు తెలిసింది. ఒక చిన్నది, ఇశ్రాయేలు దేశం చిన్నది. ఇక్కడ గమనించండి, నయమాను జీవితం. నయమాను అనగా ఒకడుండెను. ఈ ఒకడు ఈ లోకంలో ఉన్న మానవులందరికీ గుర్తుగా, సూచనగా ఉన్నాడు. నయమాను నీకు నాకు మనుషులందరికీ గుర్తుగా ఉన్నాడు. ఎలాగో అంటే ఒకవైపు మానవుడు పైకి ఎలా కనపడుతుంటాడంటే చాలా గొప్పవాడిగా కనపడుతూ ఉంటాడు, చాలా మంచివాడిగా కనపడుతూ ఉంటాడు, చాలా భీకరంగా కనపడుతూ ఉంటాడు, చాలా డంబముగా కనపడుతూ ఉంటాడు. లేక చాలా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం కానీ తన గురించి చెప్పించుకోవటం కానీ చేస్తుంటాడు మానవుడు. ప్రియులారా, మానవుడు తన లోపల ఉన్నటువంటి రూపాన్ని కప్పిపెట్టుకొని పైకి చాలా మంచివాడిగా కనపడుతూ ఉంటాడు ప్రియులారా. కానీ లోపల రూపం, మానవుని రూపం వేరుగా ఉన్నది. అందుకని యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనుషుల హృదయాల గురించి మాట్లాడినాడు. మనుషుల హృదయం ఎలా ఉందో ఆయన మాట్లాడాడు. హృదయము మోసకరమైనదని, అది చెడిపోయినదని, అది పాపములతో నింపబడి ఉన్నదని. పైకి మానవుడు మతమనే వస్త్రం కప్పుకొని, కులమనే వస్త్రం కప్పుకొని, దాన ధర్మాలు అనే వస్త్రం కప్పుకొని, లేక లోకంలో ఏదో తాను పైకి సాధించిన విజయాలను చెప్పుకుంటూ తాను గొప్పవాడనని డంబం పలుకుతున్నాడు. కానీ వాస్తవానికి మానవుడు ఎవరంటే లోపల కుష్ఠరోగంతో నిండినవాడు. కుష్ఠరోగము పాపానికి సాదృశ్యం. కుష్ఠరోగము పాపానికి సాదృశ్యం. ప్రియులారా, మనిషి ఎలాంటి వాడంటే పైకి మంచివాడే కానీ లోపల ఏం కలిగి ఉన్నాడు? పాపము కలిగి ఉన్నాడు. హృదయంలో పైకి మంచివారుగానే ఉన్నారు. ఏమండి, మన దేశంలో చేసినంత భక్తి ఆడ కనపడదేమో. ఎక్కడ చూసినా గుళ్ళే, ఎక్కడ చూసినా దేవుళ్ళు దేవతలే, ఎక్కడ చూసినా ఆచారాలే, ఎక్కడ చూసినా పండగలే. మరి ఇంత భక్తి జరుగుతున్నప్పుడు మన దేశంలో పాపం ఉండకూడదు కదా? మనుషుల్లో దుర్మార్గం ఉండకూడదు కదా? చెడ్డ పనులు జరగకూడదు కదా? ఇన్ని భక్తి, ఇన్ని పూజలు, ఇన్ని దాన ధర్మాలు, ఇన్ని గుళ్ళు, దర్శనాలు, యాత్రలు, తీర్థలు అని చెప్పుకుంటూ మానవుడు పైకి గొప్ప గొప్ప నాయంతటోళ్ళు లేడు అనుకుంటూ ఉన్నాడు. మరి అందరూ మంచోళ్ళు అయితే రాజుగారి గదిలో ఉంగరం ఎవరు ఏదో ఎత్తేసినట్టు అందరూ మంచోళ్ళు అంట, కానీ రాజుగారి ఇంట్లో ఉంగరం మాయమైందంట. సరే, మనుషులందరూ అలాగే చెప్పుకుంటారు, నా ఎంత మంచోడు లేడు, నా ఎంత మంచోడు లేడని. ఏమండి, మరి ఉంగరం వెంట పోయింది అంటే లోపల మానవుడు వేరుగా ఉన్నాడు. అంటే మనం లోపల ఉండేది ఒప్పుకోవాలంటే ఎప్పుడే కానీ. బయట జీవితం వేరు. బయట
ఎంత గాంభీర్యంగా కనపడుతున్నా వాస్తవానికి లోపల జీవితం లేదు. దేవుడు మన పైరూపాన్ని చూడడం లేదు. మనుషులు మన పైరూపాన్ని చూస్తున్నారు కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. మనుషుల హృదయాన్ని చూస్తున్నాడమ్మా. మన మనసులను చూస్తున్నాడు దేవుడు. మన హృదయ ఆలోచనలు చూస్తున్నాడు. ఈ నయమాను కూడా తన కుష్ఠరోగాన్ని ఒక కోటుతో కప్పేసినాడు. బయటికి ఎంతో టీవీగా కనపడుతున్నాడు, ఎంతో డంబముగా కనపడుతున్నాడు, ఎంతో గొప్పగా కనపడుతున్నాడు. కానీ కుష్ఠరోగము లోపల మాత్రమే, ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. ప్రియులారా, మానవుని జీవితం కూడా అలాగే ఉన్నది ఈ లోకంలో. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట వైపు చూడ పురుగులుండు. మరి మెరిసేదంతా బంగారు కాదు, చూసేదంతా నిజము కాదు. అవునా కాదండి? చూసేదంతా నిజం కాదు. దాంట్లో ఎన్ని అబద్ధాలు ఉంటాయో, ఎన్ని మోసాలు ఉంటాయో. మాట్లాడేవన్నీ నిజాలు కావు ఈ లోకంలో. ప్రియులారా, నమ్మేవన్నీ, మనం నమ్ముతున్నవన్నీ సత్యాలు కావు. దాంట్లో ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. అవి లోపలికి తూర్చేనే తెలుసు. అది ఇక పెద్దలు అన్నారు, ఆ దూరపు కొండ నున్నగా కనబడుతుందంట, దాన్ని దగ్గర పోయి చూసినప్పుడే ఏం కనపడుతుంది? అసలు స్వరూపం కనపడుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ కుష్ఠరోగం ఎన్నాళ్ళని దాపెట్టగలడు నయమాను? మొట్టమొదటి కుష్ఠరోగం లక్షణం ఏంటంటే అది దేహంలో ఒక చోట పుడుతుందండి, ఎక్కడో చోట. అది చేతులో, కాళ్ళల్లో, కడుపుకో, మరి దేహంలో ఎక్కడో చోట మొదలవుతుంది చిన్న చిన్నగా. అది ఏం చేస్తుంది? రోజు రోజుకి ఎక్కువైతుంది. ఎందుకు నయమానికి బాధ అంటే ఏదో ఒక చోట ఉంటే ఉన్ని లేదు కప్పేస్తాను అనుకోవచ్చు, కానీ అది రోజు రోజుకు, వారానికి ఇంకా పెరుగుతా ఉంది. బయట పడిపోయే స్థితిలో నయమానుకు ఆ కుష్ఠరోగం అంతా విస్తరిస్తా ఉంది. అందుకని అతనికి బాధ. అయ్యో, ఈరోజు నేను యుద్ధాలు చేసి ఎన్నో విజయాలు సాధిస్తే అందరు నన్ను గొప్పగా అనుకుంటున్నారు, కానీ నేను ఒక కుష్ఠరోగిని అని తెలిస్తే ఎవరే గాని నన్ను చేర్చుకోరు వాళ్ళ ఇంట్లోకి. నాకెవరు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరు. అంటే కుష్ఠరోగిని ఎవరిని ముట్టుకుంటారండి? కుష్ఠరోగం అనేది అంటువ్యాధండి. కాబట్టి వారికి సపరేట్ గా ఉంటాయి కాలనీలు కానీ, భోజనాలు కానీ, వారు తినే తిండి కానీ. వారి సమాజంలో కలవకూడదు కుష్ఠరోగి, ఆ దినాల్లో నిబంధనలు. కనుక దాని ఒక భయం ఉంది నయమానుకు. పాపం కూడా మనం ఎక్కువ కాలం దాచలేమండి. ఏదో ఒకరోజు ఆ పాపము బయటపడిపోతుంది. పాపము తీవ్రత అంతా గొప్పగా ఉంటుందండి. ప్రియులారా, పాపాన్ని కప్పిపెట్టలేము. కనుక ఎలాగునా ఈ పాపము నుండి, ఈ కుష్ఠరోగం నుండి నేను విడుదల పొందాలి అని రోజు ఏడుస్తూ ఉండేవాడు. లోపలికి పోయి భార్యను పట్టుకొని అని ఏడిసేవాడు. ఆ పని మనిషి చూసింది చిన్నది, ఏంది నా యజమానుడు ఏడుస్తున్నాడే ఏమిటి అన్న సంగతి కనుగొంటే అసలు విషయం తెలిసింది భార్య ద్వారా. అప్పుడు ఆ చిన్నది ఒక శుభవార్త చెప్పింది ఆ తన యజమానుని భార్యకి. అమ్మా, నా ఏలినవాడు ఇశ్రాయేలులోని సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు గాని అక్కడ పోతే తప్పకుండా బాగుపడతాడు అని ఒక శుభవార్త చెప్పింది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గుర్తుపెట్టుకోండి, పాపములో ఉన్నటువంటి మానవునికి శుభవార్త. ఎలా మనం పాపము నుండి విడుదల పొందుతాం? పాపానికి పరిష్కారం లేదా? పాపములోనే ఉండి చచ్చిపోవాలనా? పాపంలో నుండి చచ్చిపోయి నరకానికి పోవాలనా? లేదా ఆ పాపం నుండి విడుదల పొంది మనము నీతిమంతులై, పరిశుద్ధులై దేవుని రాజ్యానికి పోయే మార్గం లేదా? ఉంది అండి. ఆనాడు ఆ నయమానుకు ఆ కుష్ఠరోగం నుండి విడుదల పొందే మార్గం ఒకటి పెట్టినాడు దేవుడు. ఆ మార్గమే ఎలీషా ప్రవక్త. ఎవరు? ఎలీషా ప్రవక్త. ఆ దినాల్లో ఎలీషా ప్రవక్త ఎన్నో అద్భుతాలు చేసేవాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు దేవుని ద్వారా ప్రవక్తగా ఉండి. ఆ ఎలీషా ప్రవక్త యేసు ప్రభుకు గుర్తుగా ఉన్నాడండి. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంతో మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. ఒక కుష్ఠరోగి దూరంగా వచ్చి నిలబడి, ఆ ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రార్థన చేస్తే దగ్గరకు యేసు ప్రభు వెళ్ళి ముట్టుకొని
నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కానగానే ఏమైపోయిందంట, అతడు శుద్ధుడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అలాగే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా మానవుని పాపరోగం కోసం ఆయన సిలువలో మరణించాడు. మానవుని పాపరోగాన్ని తీసివేయటానికి, మానవుని హృదయాన్ని తన రక్తంలో కడిగి పరిశుద్ధపరచడానికి, మానవుని నీతిమంతుని చేయడానికి, పరిశుద్ధిని చేయడానికి యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు, బలి అయ్యాడు ఆయన. లోకంలో మనుషులు, మేకలు, కోడెలు, జంతువులు, పక్షుల యొక్క రక్తము తమ పాపాలు తీసివేస్తాయని తలుస్తూ వాటిని బలులు ఇస్తున్నారు. కానీ వాటి రక్తం ద్వారా పాపాలు పోవటం లేదు. పాపము తీసివేసే శక్తి జంతువులకు, మేకలకు, పక్షులకు ఆ రక్తానికి శక్తి లేదు, ఆ పవిత్రత లేదు. మరి రక్తం, ఆ పాపం పోవాలంటే ఏం చేయాలంట? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే సర్వ పాపాలు పోవాలంటే దేవుడే మానవుడికి లోకానికి వచ్చి మానవునికి ఉచితంగా, పుణ్యానికి, మానవుడు ఏమి చేయకపోయినా ఉచితంగా మానవుని కొరకు పుణ్యదాన బలియాగం కావాలి ఆయన. అప్పుడే మానవుని పాపానికి విమోచన ఉందని వేదాల్లో మనం చూస్తాం. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి అలాగున మానవుని పాపం కొరకు రక్తం చెందించాడు. ఆ రక్తం ద్వారా మానవుని పాపాలకు విడుదల ఉంది. ఇప్పుడు నయమానకు విడుదల ఎలా వచ్చిందంటే, ఆ చిన్నది తన యజమానురాలకు చెప్పింది. యజమానురాలు వెళ్ళి తన భర్తకు చెప్పింది, ఏమండి మా ఇంట్లో పనిచేస్తున్న పాప నువ్వు తీసుకొచ్చినావు కదా ఇశ్రాయేల్ దేశం నుండి, ఆ దేశంలోనే సొమ్రోన్ అనే ఒక పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు పోతే నువ్వేమవుతావంట, బాగుపడతావని చెప్పింది. ఎందుకంటే అంతకుముందే ఆయన మరి ఎన్నో మందులు వాడిండొచ్చు, ఎంతో మంది వైద్యులను సంప్రదించుండొచ్చు. ఎందుకంటే తాను ఒక సైన్యాధిపతి, ధనవంతుడు. కానీ అతనికి ఏ వైద్యము పని చేయలేదు, ఏ వైద్యుడు అతన్ని బాగు చేయలేకపోయినాడు. అతనికి నా జీవితం ఇంతేనా అనుకుంటున్నప్పుడు ఒక శుభవార్త వినబడింది. ఇదిగో నిన్ను బాగు చేయగలిగిన వ్యక్తి ఇశ్రాయేలు దేశం సోమరోను పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు. ప్రియులారా, ఈరోజు రక్షింపబడిన వారి బాధ్యత రక్షణ లేని వారి గురించి, పాపము రోగముతో సతమతమవుతున్న వారి గురించి శుభవార్తను అందించవలసింది ఇశ్రాయేలు చిన్నది స్థానములో నీవు నేనున్నాం. ఇశ్రాయేలు చిన్నది నిజ దేవుణ్ణి ఎరిగినది, నయమాను దేవుణ్ణి ఎరగనివాడు. దేవుణ్ణి ఎరిగిన ఒక చిన్నది తన యజమానునికి ఆ శుభవార్తను చెప్తా ఉంది. ప్రియులారా, పాపము నుండి విడిపించే రక్షకుడు యేసుక్రీస్తుని, పాపరోగాన్ని తీసివేయగలవాడని, శాంతి సమాధానం లేక నెమ్మది లేక బ్రతుకుతున్న వారిని శాంతి సమాధానంతో నూతన జీవితం ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు అని మనం సువార్త చెప్పాలండి. సువార్త చెప్పినప్పుడే ఒక వ్యక్తికి యేసు ప్రభువు దగ్గరికి రాగలడు. కాబట్టి ఈ లోకంలో శుభవార్త ఏంటంటే, నీవు నేను చనిపోవలసిన స్థానంలో మన కొరకు యేసు ప్రభు చనిపోయాడు అనేది. లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఇది శుభవార్త. ఈ వార్త విని నయమాన్ ఏం చేశాడు? ఇశ్రాయేలు దేశానికి ప్రయాణం అయ్యాడు. గుర్రాలతో, రథాలతో, తన సైన్యంతో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. చదవండి, 10 నుండి చదవండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మాన్పు వేయునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును, బర్పూరును, ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా?
వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునిగి 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎలీషాకు ఆ కుష్ఠరోగం నుండి ఎలా విడుదల వచ్చింది, ఎలా నయమాను ఎలా కుష్ఠరోగం నుండి విడుదల పొందాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఆ ప్రవక్త దగ్గరికి లోపలికి పోకుండా రోడ్లోనే నిలబడి, ఇదిగో సిరియా దేశం నుండి నయమాను వచ్చాడు అని చెప్పమని వర్తమానం పంపించాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా కూడా ఆయన లోపలే ఉండి ఒక వ్యక్తి ద్వారా వర్తమానం పంపించాడు. ఏమనంటే, నీవు యర్దాను నదిలోనికి పోయి 7 సార్లు మునుగి శుద్ధుడు కా అన్నాడు. ఆ మాట విన్న నయమాను ఏం చేశాడు? కోపం తెచ్చుకున్నాడు. ఎంత కోపం వచ్చిందంటే నయమానుకు, నేనంటే ఏమనుకున్నాడు ఆయన ఏదో బయటకు వచ్చి నా దగ్గరికి వచ్చి తన దేవుడైన యెహోవా నామం పేరట నాకు రోగముగా ఉన్న స్థలం మీద ఆయన చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే, నన్ను చూడడానికి బయటకు కూడా రాకోకుండా లోపల నుంచే జవాబు చెప్పి పంపిస్తున్నాడే. అదిగాక యోర్దాన్ నదిలో పోయి మునగమంటున్నాడు. మా దేశంలో ఉన్న నదుల కంటే ఇవి గొప్పవా? మరి మా దేశంలో లేవా నదులు? అక్కడ నేను మునగలేనా అనుకొని కోపంతో వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, స్వస్థత పొందవలసిన విధానం నయమాను ఆ విధానంలో రాలేదు. చూసారా, కుష్ఠరోగే కానీ ఏం లేదు అతని దగ్గర ఏం లేదంటే తగ్గింపు లేదు. చూసారా, ప్రవక్త గొప్పవాడా, ఈయన గొప్పవాడా, నయమాను గొప్పవాడా? ప్రవక్త దైవజనుడు, నేను కుష్ఠరోగిని, నా కుష్ఠరోగాన్ని తీసివేసేవాడు ప్రవక్త అనుకొని నమ్మి వచ్చాడు. మరి ప్రవక్త దగ్గరికి లోపలికి రావాల్సింది ఎవరు? నయమానే రావాలి. కానీ నయమాను రోడ్లో నిలబడుకున్నాడు. నేను వచ్చినానని చెప్పు, ఆయన పరిగెత్తుకొని వస్తాడు అన్నట్టుగా గర్వంతో బయట నిలబడ్డాడు. చూసారా, గర్వము అన్నది స్వస్థత పొందకుండా ఆటంకాలలో ఒకటి. ప్రభునందు ప్రియులారా, మనుషులు కూడా పాపులు అయి ఉండి కూడా గర్వపడుతున్నారు. ఆ గర్వమే వారిని నాశనం వైపు నడిపిస్తా ఉంది. దేవుడు చెప్పినటువంటి మాటలను పెడచోని పెడుతున్నారు, తగ్గించుకోలేకపోతున్నారు. మానవుడు తనను తాను హెచ్చించుకుంటున్నాడంటే మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని దగ్గర. ఎందుకంటే మన నిజస్థితిని మనం ఒప్పుకున్నప్పుడు మనం తగ్గించుకోగలుగుతాం. కానీ మనల్ని మనం భ్రమపరుచుకుంటే, మభ్య పెట్టుకుంటే మోసపోతాం. కోపం తెచ్చుకొని వెళ్ళిపోతా ఉంటే ఆ నయమాను దాసులలో ఒకడు చెప్తున్నాడు, అయ్యా అతడు నీకేమన్నా గొప్ప పని చేయమని చెప్పింటే చేసేవాడివే కదా. ఆయన ఏం చెప్పాడు? యోర్దాన్ నదిలో పోయి 7 సార్లు మునగమన్నాడు. అంతే కదా, ఆయన చెప్పింది చేస్తే పోలేదా? ఎందుకయ్యా నువ్వు కోపంతో వెళ్ళిపోతున్నావు? ఆయన చెప్పింది చెయ్యి, అందుకే కదా మనం వచ్చింది ఇడికి అంటే మనసు మార్చుకొని మరలా నయమాన్ ఎక్కడికి పోయాడు? యోర్దాన్ నదికి పోయి 7 సార్లు మునిగాడు. 7 సార్లు మునిగి 7వ సారి మునిగి లేవగా అతడు పసిపిల్ల దేహం వల్లే అతని దేహం అయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. నయమానుకు స్వస్థత ఎలా వచ్చిందంటే ఇక్కడ 2 పనులు చేశాడంటే నయమాను. ఒకటి, నయమాను విధేయత చూపించాడు దైవజనుని మాటకు, ఎలీషా ప్రవక్త మాటకు లోబడ్డాడు. అతడు ఏం చెప్పాడో మొట్టమొదట అయితే అతడు తిరుగుబడ్డాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ మనస్సు మార్చుకొని తన సేవకుడు చెప్పిన మాట విని మరలా ఎలీషా చెప్పినట్టు చేయడానికి ఆ యోర్దాన్ నది దగ్గరికి పోయినాడు. పోవడమే కాకుండా ఎన్నిసార్లు మునిగి లేచినాడంట? ఒక్కసారి మునిగితే, 2 సార్లు మునిగితే, 3 సార్లు మునిగి లేస్తే స్వస్థత రాలే, 7 సార్లు మునిగాడంట. ఎందుకు 7 సార్లు మునిగాడు? 7 సార్లు ఎందుకు మునగాలి అంటే దైవజనుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించినప్పుడు స్వస్థత వస్తుందన్నమాట.
అంటే ఆయన చెప్పినట్టు చేసినప్పుడు, అంటే విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడు అక్కడ స్వస్థత అనేది కలిగింది. ప్రియులారా, మనం కూడా యేసు ప్రభు మాటలు వింటున్నాం. కొన్నిసార్లు విని ఏం చేస్తున్నట్టు తిరగబడుతున్నారు. నాకొద్దు పోయి, అదేదో కులం, అదేదో మతం, మాకొద్దు పో అంటున్నారు. ఎవరు చెప్పారయ్యా నీకు యేసు ప్రభు కులం అని మతం అని? యేసు ప్రభు చెప్పాడా? దండోరా చేసినాడా? ఇది కులము మతము రాండి అన్నాడా? యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రికి ఎద్దకు రాలేడు. మార్గం అన్నాడు ఆయన, సత్యం అన్నాడు ఆయన, జీవం అన్నాడు. ఆయన దగ్గరికి మనము రావటానికి ఇష్టపడాలి, కానీ ఆయన దగ్గరికి పోయేది ఏందిలే అని ఎనిక్కిపోతే స్వస్థత రాదు. మరి ఎప్పుడు వచ్చింది నయమానికి స్వస్థత? అంటే మనసు మొదట తిరగబడినాడు. ఆయన ఏంది, ఆయనకంటే గొప్పోడు లేడా, మన నదులు గొప్ప నదులు లేవా అనుకుని వెళ్ళిపోతున్నాడు. మళ్ళా మనసు మార్చుకొని ఎలీషా ప్రవక్త చెప్పినట్టు చేశాడు. ప్రియులారా, యేసు ప్రభువు అదే చెప్తున్నాడు. మార్కు సువార్త 1:15లో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందే సువార్తను మనసు మార్చుకో. ఇంతవరకు కఠినంగా ఉన్నావేమో, ఇంతవరకు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని మాటల మీద దేవుడు చెప్పింది చేయకుండా పెడచెవిన పెట్టి నీవు జీవిస్తున్నావేమో. ఇప్పుడైనా మనసు మార్చుకో. 2023 వెళ్ళిపోయింది, 2024 సంవత్సరం దేవుడిచ్చాడు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు. మన జీవితంలో ఎన్ని దినాలు ఉంటామో భూమి మీద తెలియదు. మనం పోకముందే, టైం అయిపోకముందే మనసు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలా? మనస్సు మార్చుకోవాలి. పాపపు మనసు, కఠినమైన మనసు వదిలిపెట్టి నీతి వైపు, ప్రభు చెప్పిన మాటల వైపు మన మనసు తిప్పుకోవాలండి. ఆయన స్వస్థత పొందటానికి ఒకటి మనసు మార్చుకున్నాడు. రెండవది ఎలీషా ప్రవక్త చెప్పినట్టు చేశాడు, విధేయత చూపించాడు. మూడవది అతడు నీళ్ళల్లో మునిగి తేలాడు. నీళ్ళల్లో కడగబడ్డాడు. నీళ్ళల్లో కడగబడటం అన్నది నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. ఒక మనిషికి స్వస్థత ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము అనే నీటి ద్వారా, ఆ వాక్యములో అతడు కడగబడినప్పుడు మనం శుద్ధి అవుతామండి. నూతన జన్మ వస్తుంది. నీటిలో అతడు కడగబడినప్పుడు అతనికి పసిపిల్ల దేహం అంటే కొత్త దేహం వచ్చింది. మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యములో కడగబడితే మనకు నూతన జీవితము వస్తుంది. ఎఫెసీ పత్రిక 5:27 ప్రకారంగా వాక్యం అనే ఉదక స్నానం చేత ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి లేక ప్రతి స్వస్థత పొందవలసిన ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా కడగబడాలి. వాక్యం అనే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు నీ ఆత్మకు పవిత్రత వస్తుంది, నీ ఆత్మ శుద్ధి నందుతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కనుక ప్రియులారా, అతడు శుద్ధి కావటానికి 3 పనులు చేశాడు. ఒకటి, మనసు మార్చుకున్నాడు. రెండవది, చెప్పినట్టు చేశాడు, విధేయత చూపించాడు. మూడవది, నీళ్ళల్లో కడగబడ్డాడు. మనం కూడా మనకు మనసు వచ్చినట్టు ఈ లోకంలో జీవించాం, మనకి ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవించాం. కానీ దాని యొక్క అంతం ఏంటి? మన ఇష్టం వచ్చినట్టు జీవించి చనిపోతే ఎక్కడికి పోతాం? మన ఇష్టం ఏమిటో తెలుసా? ఒకవైపు మంచి, ఒకవైపు చెడు, రెండు పెట్టి ఏది కావాలో కోరుకో అంటే మన మనసు చెడును కోరుకుంటుంది. అదే మన మనసు. ప్రియులారా, అందుకనే ప్రభు అన్నాడు, మారు మనసు పొందుడి అన్నాడు. మనసు మార్చుకోవాలండి. కనుక మార్పు అనేది మానవుని జీవితంలో, మనసు మార్పు అనేది అతనికి స్వస్థతను కలుగజేస్తుంది, నూతన జీవితాన్ని ఇస్తుంది. రెండవది, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఎలీషా ప్రవక్త చెప్పినట్టు చేశాడు. మన జీవితంలో యేసు ప్రభు చెప్పినట్టు మనం చేసినప్పుడు మనం మేలు పొందుతాం, స్వస్థత పొందుతాం. మూడవది, కడగబడ్డాడు నీటిలో. మనం కూడా దేవుని వాక్యం చేత కడగబడాల. మనకు సత్యం ఏంటో తెలియదు, నీతి అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు. అది తెలియజేసేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం బాగా వినాలి, బాగా చదవాలి, ధ్యానించాలి. వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠించమన్నాడు, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠించమన్నాడు. మన జీవితాలు దేవుని వాక్యం చేత ప్రతిష్ఠించబడాలి. కనుక 2024 సంవత్సరంలో నయమాను జీవితం మార్పు చెందినట్టుగా అతడు శుద్ధిగా లోపల బయట
మరి మంచి వ్యక్తిగా తయారైపోయినట్టుగా మన జీవితాల్లో కూడా అలాంటి నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. దాని కొరకు మనం ప్రయత్నించాలి. నీకు నాకు నూతన జీవితం ఇవ్వడానికి, మనకు సహాయం చేయడానికి యేసు ప్రభు 2024 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్న మట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో నయమాను అనే ఒక కుష్ఠరోగి ఎలా శుద్ధుడయ్యాడో దేవుని వాక్యం ద్వారా విన్నాం. పైకి అతడు మంచివాడిగానే ఉన్నాడు, అందరి ఎదుట గొప్పవాడిగా కనపడుతున్నాడు, కానీ లోపల కుష్ఠరోగి అన్న విషయాన్ని విన్నాం. మనుషులందరి ఎదుట మనం మంచివారిగా ఉండొచ్చు, గొప్పవారిగా ఉండొచ్చు, కానీ లోపల మన హృదయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది? పాపం అనే కుష్ఠరోగంతో ఉంటే ఆ పాపము ఇంకా వ్యాప్తి చెంది మానవుణ్ణి మరణానికి గురి చేస్తుంది అని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. పాపము నుండి విడిపించే మార్గము, విడుదల పొందే ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు అని రాత్రి వాక్యం విన్నాం. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు, మనల్ని బాగు చేయటానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనకు నూతన జీవం ఇవ్వటానికి. ఒకటి విన్న వాక్యానికి విధేయులమై నయమాను మొదట దేవుని మాట విని, ఎలీషా ప్రవక్త మాట విని తిరగబడినప్పటికీ మరలా మనసు మార్చుకున్నాడు. మనం కూడా మనసు మార్చుకొని మన అవిధేయతను విడిచిపెట్టి, మన తిరుగుబాటును విడిచిపెట్టి ప్రభు వైపు మనం తిరిగి ప్రభు చెప్పినట్టు చేయటానికి మనం సిద్ధపడదాం. అతడు నీటిలో మునిగినట్టుగా మనం కూడా దేవుని వాక్యం ద్వారా కడగబడి శుద్ధులై ఆ వాక్యం అనే నీటి ద్వారా మనం పవిత్రత పొందుకొని, ప్రభు మాటల ద్వారా మనం స్వస్థత పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, ఆత్మీయ ఎదుగుదలను పొందుకొని, సంతోషము సమాధానం పొందుకొని ఈ లోకంలో జీవించడానికి తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకున్నాం.